తెలంగాణ ముఖ్యమంత్రి గారు మీరు మీ పాలన వచ్చిన తర్వాత తెలంగాణలో విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు. దానికి కూడా ఆ కమిషన్ చైర్మన్ గారిని ఒక మంచి వ్యక్తిని మీరు నియమించారు. మేము సంతోషపడ్డాము. కానీ ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వ గురుకులాల్లో పాఠశాలలో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. విద్యార్థుల మరణాలు, మొత్తం అంటే ఫుడ్ పాయిజనింగ్ ఇన్ని జరిగిన ఈ రోజు వరకు కూడా, అంటే మార్చ్ 11 ఈ రోజు వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఈ కమిషన్. ఎవరి మీద? అవినీతి అధికారుల మీద. అది ఎందుకు జరుగుతున్నాయి ఈ విద్యార్థుల మరణాలు, ఫుడ్ పాయిజనింగ్? మీరేమో ఇక మేము మోడల్ స్కూల్స్ అవన్నీ చెప్తున్నారు. ఫస్ట్ ఉన్న ప్రభుత్వ పట్ల మనం కాపాడుకుందాం. ఎస్, కమిషన్ పెట్టిండ్రు, వాళ్ళకు జీతాలు ఉన్నాయి కాబట్టి మేము ప్రశ్నిస్తాం, హక్కు ఉంది. ఎస్, మేము ప్రయోజనాల దృష్ట్యా మేము ప్రశ్నిస్తాము. ఎందుకు కమిషన్ ఏర్పాటు చేశారు? మరి కమిషన్ బాధ్యత ఏంటి మరి చెప్పండి మరి. ఎస్, మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి కృష్ణమోహన్, ప్రజా సంకల్పం.